వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. వేములవాడ రాజన్న ఆలయ కళ్యాణకట్టలో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి. భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఇన్స్టాగ్రామ్లో భక్తురాలు వీడియో షేర్ చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ ఘటన మరవక ముందే మరో మహిళ వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం దుమారం రేపింది. దీంతో ఆలయ అధికారులపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వేములవాడ రాజన్న. మహాశివుడు ఇక్కడ రాజేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తారు. ఉత్తర తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడే. అలాంటి ఆలయ కళ్యాణకట్టలో నాయి బ్రాహ్మణులు రెచ్చిపోతున్నారు. తల వెంట్రుకలు తీసి అక్రమ వసూలు చేస్తున్నారు. కళ్యాణకట్టలో అక్రమ వసూళ్లకు సంబంధించి ఇన్స్టాగ్రామ్లో భక్తురాలు పోస్ట్ చేసింది. వెంట్రుకలు తీసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయింది. హారిక భర్త, ఆమె కుమారుడు, అల్లుడితో కలిసి ముగ్గురు తలనీలాలు ఇచ్చేందుకు కళ్యాణకట్టకు వెళ్లారు. 50 రూపాయల టికెట్ తీసుకొని నాయి బ్రాహ్మణుల వద్దకెళ్లారు. గుండు తీశాక భక్తులు ఎంతో కొంత ఇవ్వాలి. ఒక్కొక్కరి నుంచి 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం ఏంటని మండిపడ్డారు. ఈ మేరకు ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది. హారిక ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఆ వెంటనే మరో భక్తురాలు ఇదే విధంగా కామెంట్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన హసీనా స్నేహితురాలతో కలిసి వేములవాడ వచ్చారు. కళ్యాణకట్టలో గుండు తీసుకునేందుకు వెళ్లగా ఆమెకు ఇలాంటి పరిస్థితి నెలకొంది. గుండు తీసిన తర్వాత విధిగా 50 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు చేసింది. నాయి బ్రాహ్మణుడికి ఫోన్ పే చేసినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. దీంతో ఆలయ ఈవోకు ఫిర్యాదు కూడా చేసింది. కళ్యాణకట్టలో భక్తుల నుండి బలవంతంగా నగదు వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో రమాదేవి తెలిపారు. భక్తులు ఎలాంటి పరిస్థితుల్లో నగదు ఇవ్వొద్దని కోరారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. మీ అందరికీ తెలుసు, కళ్యాణకట్ట 2లో అంటే కాంట్రాక్టర్ ద్వారా ఎస్బీఐ పాత బ్యాంకు బ్రాంచ్ దగ్గర నడుపుతున్నటువంటి కళ్యాణకట్టలో ఇప్పుడే ఒక భక్తురాలు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అందులో ఒక వ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడని, దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వివరాలన్నీ పూర్తిగా తెలుసుకున్నాము. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మరి ఎవరైతే డబ్బు డిమాండ్ చేశారో వారి పేర్లు తీసుకొని ఇప్పుడే మేము లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఆ కంప్లైంట్ కూడా ఇప్పుడు రెడీగా ఉంది. ఆ కంప్లైంట్ ఫైల్ చేస్తాము. వేములవాడ ఆలయంలో నాయి బ్రాహ్మణులు అక్రమ వసూళ్లు చేస్తున్నారు. తల వెంట్రుకలు తీసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వారి తీరుపై భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దాంతో ఆలయ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు.